నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ చాక్లెట్స్ని 3 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మౌల్డ్ ఉన్నా మౌల్డ్ లేకపోయినా కూడా మనం ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దీంట్లో మనం షుగర్ కూడా వాడుకోము. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్లే ముందు చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వండి. దానిపైన ఇలా ఒక బౌల్ పెట్టుకుని దాంట్లోకి బటర్ని వేసుకుని దీన్ని డబుల్ బాయిలర్ మెథడ్లో ఈ విధంగా కరగనివ్వాలి. ఇలా కరిగిన తర్వాత ఈ బౌల్ని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక పావు కప్పుడు బెల్లం పౌడర్ని వేసుకోండి. అలానే మనం ఏ కప్తో అయితే బెల్లం పొడిని వేస్తామో అదే కప్తో అంటే పావు కప్పుతో మనం కరిగించి పెట్టుకున్న బటర్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి. కావాలంటే దీని ప్లేస్లో నెయ్యిని కూడా కరిగించుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు కూడా కలిసేంత వరకు బాగా కలిపేసుకోండి. బెల్లం పొడి చేసుకుని మాత్రమే వేసుకోవాలి, లేదంటే అస్సలు కరగదనమాట. ఈ విధంగా రెండు కలిసేలా కలుపుకున్న తర్వాత అదే కప్తో పావు కప్పుడు కోకో పౌడర్ కూడా వేసుకోండి. ఈ కప్పే యూజ్ చేయాలని ఏం లేదండి, ఇంట్లో ఏదైనా కప్ తీసుకుని దాంట్లో మెజర్ చేసుకుని 3 కూడా సమానంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 3 కూడా ఎక్కడా కూడా ఉండలు లేకుండా శుభ్రంగా కలిపేసుకోవాలి. అంటే ఈ విధంగా కలుపుకుని రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్లోకి వీటిని జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. చాలా వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. దీన్ని అలా బౌల్లోనే వదిలేస్తే చాలా తొందరగా గట్టిపడిపోతుంది. అందుకు చాలా ఫాస్ట్గా ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మౌల్డ్ లేకపోతే గనక ఒక ప్లేట్లో ఒక బటర్ పేపర్ వేసుకుని దానిపైన కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుని రెడీగా పెట్టుకోండి. బటర్ పేపర్ కూడా లేకపోతే డైరెక్ట్ ప్లేట్లోనే బటర్ రాసుకుని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం అంతా కూడా ఇలా ప్లేట్లోకి వేసుకుని చూపిస్తున్న విధంగా కొద్దిగా ఫ్లాట్గా చేసేసుకుని ఇప్పుడు వీటిని డీఫ్రిజిరేటర్లో పెట్టేసుకోండి. మౌల్డ్ అయితే మౌల్డ్ని, లేదంటే ప్లేట్ అయితే ప్లేట్ని. మౌల్డ్ కనుక లేకపోతే ఆ ప్లేట్ని ఒక 5 నిమిషాల తర్వాత తీసుకుని కొద్దిగా నాట్లు పెట్టుకోవాలి. దీనివల్ల మనం డీమౌల్డ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ సైజులోకి మనకి చాక్లెట్స్ రెడీ అవుతాయి అన్నమాట. ఒక 2 గంటల తర్వాత మనం తీసుకుని చూసుకుంటే ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి. మౌల్డ్లోంచి అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో. ఈ మౌల్డ్ కాస్ట్లు కూడా పెద్ద ఎక్కువేం ఉండదండి. ఒక్కసారి కొనుక్కుని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. అండ్ రెసిపీ కూడా చూసారు కదండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదే కనుక మౌల్డ్ లేకుండా అంటే ప్లేట్లో వేసుకున్నది మనం తీసుకుని చూసుకుంటే చాలా ఈజీగా చాలా తొందరగా ఊడొచ్చేస్తుంది అనమాట. పిల్లలకి బయట కొన్న ఫీలింగ్ కావాలి అనుకుంటే వీటిని సిల్వర్ ఫాయిల్లో కూడా వ్రాప్ చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.